నంద్యాలలో టిడ్కో గృహాలకు ఆసక్తి ఉన్నవారు నమోదు చేసుకోవాలని నంద్యాల మున్సిపల్ కమిషనర్ శేషన్న పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరి సమావేశంలో కమిషనర్ శేషన్న మాట్లాడుతూ టిడ్కో గృహాలకు ఎవరైనా కానీ ఆసక్తి ఉంటే నమోదు చేసుకోవాలని, త్వరలో వారికి గృహాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పేదవాడి కళ ఇల్లు కట్టించుకోవాలని, అటువంటి వారి కోసం టిడ్కో గృహాల కొరకు నమోదు చేసుకోవాలని తెలిపారు. ప్రజలందరికీ నమస్కారం. మన పట్టణంలో హౌసింగ్ సంబంధించి 2 పథకాలు ఉన్నాయి. టిడ్కో పథకం ఒకటి, హౌసింగ్ సైట్ సంబంధించిన పథకం. టిడ్కో సంబంధించి మనకు 3 లొకేషన్స్లో హైలూరుమెట్ట, ఎస్ఆర్బీసీ కాలనీ, అందవరి నగరు ఈ ఏరియాల్లో టిడ్కో హౌసింగ్ కాలనీస్ ఉన్నాయి. 10,000 గృహాల వరకు శాంక్షన్ అయ్యాయి. ఇందులో ఇంకా ఒక 1020 గృహాల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. అందువల్ల ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు, అర్హత కలిగినటువంటి వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్స్ కల్పన చేస్తూ ఉన్నాం. 300 SFT ఉన్నాయి, కొన్ని 365 SFT ఉన్నాయి, 430 SFT ఉన్నాయి. సో వీటికి ఎవరైనా కానీ మాకు ఆ యొక్క గృహం కావాలి, టిడ్కో గృహం కావాలనుకున్న వాళ్ళు అప్లై చేయాల్సి వారిని కోరుతున్నాం. సో అప్లై మీరు మీ యొక్క అప్లికేషన్లు మీ యొక్క సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ప్లానింగ్ సెక్రటరీకి ఇస్తే కనుక వాటికి సంబంధించినటువంటి ఆధారు, ప్రైస్ కార్డు, ఇతర ఇన్కమ్ సర్టిఫికేట్ ఇలాంటి పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 6 రకాల పారామీటర్స్ పెట్టాం. సో అవన్నీ కూడా ఎంక్లోజ్ చేసి సచివాలయాలకి ఇస్తే కనుక ఆ అప్లికేషన్ కూడా క్రోడీకరించి ఆన్లైన్లో అప్లై చేస్తాం. ఎలిజిబిలిటీ ఉంటే సో వారందరికీ కూడా యొక్క టిడ్కో ఎలిజిబిలిటీ ప్రకారంగా శాంక్షన్ చేయడం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించుకొని ఈ విషయంలో అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేయాలని కోరుతున్నాం. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.